ఈ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారు ఈ ఎలక్షన్ సంబంధించి? ఎందుకంటే గతంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా జరిగినాయి. గతంలో మరి పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో 2014 నుంచి 19 వరకు అప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఉమ్మడిగా మేము ఆ రోజున చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా మంచినీళ్ళ సమస్య, ఇళ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, మౌలిక వసతులు కల్పించాం. ఓటు వరకు కూడా కొంతవరకు ముందుకు తీసుకెళ్ళగలిగాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక టోటల్ ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యం చేశారు. యువత అంతా కూడా నిర్వీర్యం అయిపోతూ ఉన్నారు. ఇవాళ గంజాయి విపరీతంగా ఏ సొందలో చూసినా గంజాయి, జే బ్రాండ్లతోనే ఇవాళ మచిలీపట్నంలో అభివృద్ధి లేకుండా చేస్తారు. ప్రశ్నిస్తే దాడులు, కేసులు తప్ప ఏమీ లేదు. ఇవాళ ప్రజలందరినీ కూడా గమనించి రాబోయే కాలంలో ప్రతి ఒక్క ఇంటికి, ఈరోజు టౌన్లో మేము ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఇవ్వగలిగాం. రాబోయే కాలంలో మండలంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు, మరి పంపు తిప్పితే కుళాయి నీరు వచ్చే విధంగా జనజీవన కేంద్ర ప్రభుత్వం జల దీని కింద వాళ్ళందరూ కూడా ఇంటింటికి పంపులు ఇవ్వడం. అదేవిధంగా మరి రాబోయే కాలంలో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరూ కూడా 2 సెంట్లు, అర్బన్ ఏరియాలో 2 సెంట్లు, రూరల్లో 3 సెంట్లు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు నిర్మాణం చేసే కార్యక్రమాలు చేయటం. అదేవిధంగా డ్రైనేజ్ సమస్య శాశ్వత పరిష్కారం చేయడానికి పూర్తి స్థాయిలో అటు పార్లమెంట్ సభ్యులుగా బాలశౌరి గారు మేము కలిసి సంపూర్ణంగా కార్యక్రమాలు చేయటం. అలాగే విజయవాడ ఏదైతే మచిలీపట్నం విజయవాడ హైవే ఆ రోజున కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి ముందుకు తీసుకెళ్ళగలిగాం. గతంలో 216 ఏదైతే పులిగడ్డ పెనుముడి వారధి నిర్మాణం కూడా అప్పుడు చేసుకున్నాం. ఇవాళ మళ్ళీ పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, మేము, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కృషితో రేపల్లె బందరు రైలు మార్గాన్ని కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకుంటాం. ఏదైతే భూ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారో ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? భూ హక్కు చట్టాన్ని ఏదైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి భూములు కొట్టేయడానికి తీసుకున్నటువంటి చట్టం, దీన్ని సంపూర్ణంగా రద్దు చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రేపు రాబోయే కాలంలో బందరు పోర్టు పూర్తి చేసుకోవడం, అదే ఇక్కడ ఉన్నటువంటి మరి పరిశ్రమల్ని, గోల్డ్ కవరింగ్ కానీ, ఆక్వా రంగాన్ని కానీ, వ్యవసాయాన్ని కానీ పూర్తిగా ముందుకు తీసుకెళ్లడం, పోర్టు అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఇవాళ ప్రజలు అడుగడుగున నీరాజనాలు పలుకుతున్నారు. మా మీద పూర్తి విశ్వాసంతో ముందుకెళ్తున్నాం. లాస్ట్ ఎలక్షన్స్లో పేరు నాని 5,000 ఓట్ల మెజారిటీతోనే గెలిచారు. జనసేన 18,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈసారి మీ గెలుపు ఎలా ఉండబోతుంది? ఎన్ని ఓట్ల మెజారిటీ ఉండబోతుంది? ఇవాళ వన్ సైడ్గా ఉంది. టోటల్ వైసీపీ వాళ్ళే అతని మీద నమ్మకాన్ని కోల్పోయారు. వాళ్ళందరూ కూడా ఇవాళ వలసగా వచ్చి టీడీపీలో జాయిన్ అవుతున్నారు. అడుగడుగున నీరాజనాలు. మేము గంట ప్రోగ్రాం అనుకుంటే 4-5 గంటలు మాకు ఇక్కడ నడుస్తుంది. అందుకే ప్రజలే స్వచ్ఛంగా వచ్చి మాకు స్వాగతాన్ని పలకడం వల్ల అయినా సరే వాళ్ళ అభిమానాన్ని మేము సంపూర్ణంగా పొందుతాం. అత్యధిక ఓట్ల మెజార్టీతో మచిలీపట్నం నుంచి మరి అసెంబ్లీకి కానీ, పార్లమెంట్కి కానీ రికార్డు స్థాయి మెజార్టీతో గెలవబోతాం.